దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ చేసిందేమో టోటల్ కోర్స్ అది. ఉమ్, కోర్సు వేరు, నువ్వు 5 రోజుల కోర్సు వేరు, ఒక సంవత్సరం కోర్సు వేరు. ఉమ్, కేటీఆర్తో పోలిక పెట్టి కేటీఆర్తో అరే నువ్వు దమ్ముంటే కేటీఆర్ లాగా ఇంగ్లీష్ మాట్లాడు. ఉమ్. ఆ? ఏమి రాదంటుండు కదా ఆయన బహిరంగంగానే చెప్పిండు కదా నాకు రాదు ఇంగ్లీష్ రాకపోవచ్చు. కోర్స్ 1 ఇయర్ కోర్స్ పీజీ అడ్మిషన్ సంపాదించు. ఉమ్, ఒక 1 ఇయర్ కోర్స్ చేసిన అక్కడ పీజీ మా పాప మొన్న లండన్లో చదివి వచ్చింది. ఉమ్, 1 ఇయర్ కోర్స్ చేసి నువ్వు కూడా చేసిరా ఓ 1 ఇయర్ కోర్సు. ఉమ్, ఎవరు లేరు. నేను పోయి ఇచ్చేస్తున్నా చాలా విశ్వవిద్యాలయాల్లో నేను చదువు చెప్పేస్తున్నా, లెక్చర్స్ ఇచ్చేస్తున్నా, నేను వాళ్ళ కాన్ఫరెన్సెస్లలో పార్టిసిపేట్ చేసేస్తున్నా. ఉమ్. ఏమి నువ్వు కూడా పో, ఎవరు లేరు, కోర్సు చేయి. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఏ విధంగా దీని వల్ల లాభం ఉందంటే ఏం చెప్తారు? అంటే నేనేమంటానంటే అది తెలంగాణ ప్రజలకు ఏం లేదు యూజ్, ఆయనకు యూజ్ ఉంటుంది చెప్పుకోవడానికి. రెండవది ప్రచారం 21st సెంచరీలో ఏం ఛాలెంజెస్ ఉంటాయి, పొలిటికల్ ఛాలెంజెస్ ఏముంటాయి, సోషలాజికల్ ఛాలెంజెస్ ఉంటాయి, ఎకనామికల్ ఛాలెంజెస్ ఏముంటాయి, గ్లోబలైజేషన్లో గ్లోబల్ ఛాలెంజెస్ ఏముంటాయి అనే అంశాలన్నీ చర్చకు వస్తాయి అక్కడ. అది మంచిదే, నేర్చుకోవడం చాలా మంచిదే. ఒక 5 days ఒక సెమినార్ లాగా ఉంటుంది. ఆ సెమినార్ నేర్చుకొని ఆ సెమినార్ సర్టిఫికేట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అది ఏమైనా పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కాదు, అది ఒక సర్టిఫికేట్, లేదంటే అది సరే కనీసం సర్టిఫికేట్ కోర్సు కూడా కాదు, అది ఓన్లీ పార్టిసిపేషన్ ఫర్ సర్టిఫికేట్. అది అధికారులకు ఇస్తారు, అధికారులు నేర్చుకోవచ్చు, అది ముఖ్యమంత్రులు నేర్చుకోవచ్చు, అది ఒక అకాడమిషియన్స్ నేర్చుకోవచ్చు. వాళ్ళకంతా కూడా అది ఒక ప్రివిలేజ్ అది.